న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ముగించుకున్న ప్రధాని అక్కడి నుంచి అర్జెంటీనాకు చేరుకున్నారు. అర్జెంటీనాలోని ఏజీజా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అర్జెంటీనా రిపబ్లికన్ అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ అర్జెంటీనాకు అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడబోతున్నాయి. ఇక కీలక రంగాల్లో భారతదేశం అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చలు జరగనున్నాయి. ఇక ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించడానికి అర్జెంటీనా అధ్యక్షుడు మిలేతో ప్రధానమంత్రి మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 57 సంవత్సరాలలో భారత ప్రధానమంత్రి అర్జెంటీనాకు చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఇక అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా పర్షద్ బిస్సెర్తో ద్వైపాక్షిక చర్చలు, ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు మోదీ. అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలపై రెండు దేశాలకు చెందిన అధికారులు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన సందర్భంగా భారత్ ఆ దేశంలో 6 ఒప్పందాలు చేసుకుంది. మౌలిక సదుపాయాలు, ఔషధాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, క్రీడలు, విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, ద్వైత్వ శిక్షణ వంటి కీలక రంగాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగోను ఆయన అందుకున్నారు. ఇక ప్రెసిడెంట్ హౌస్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టియానే కార్లా ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఇక ప్రపంచ నాయకత్వం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తించి ఈ అవార్డు అందించినట్లుగా తెలిపారు. దీంతో ఈ అవార్డు దక్కుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో పురస్కారం దక్కడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య బలమైనటువంటి స్నేహబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవార్డును ఇరు దేశాల ఉమ్మడి విలువలు, చరిత్ర, సాంస్కృతిక సంబంధాల ప్రతిబింబంగా మోదీ అభివర్ణించారు.